రైట్. ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి వాయిస్ వినిపిస్తుందా? ఒక్క నిమిషం. ఓకే, రైట్. సర్దార్, సాయి తేజ, షారోన్, సుదర్శన్. రైట్, స్టార్ట్ చేద్దామమ్మా. సో ఐ హోప్ దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లాస్ ఫర్ సిఏ ఆర్ సిఎంఏ ఫౌండేషన్. మీరు సిఏ ఫౌండేషన్ అమ్మా, సిఎంఏ ఫౌండేషన్ అమ్మా? సిఎంఏ ఫౌండేషన్, వెరీ గుడ్. నువ్వమ్మా? సిఎంఏ. నువ్వురా? సిఏ ఫౌండేషన్. నువ్వమ్మా? సిఏ ఫౌండేషన్. అమ్మాయిలందరూ సిఎంఏ ఫౌండేషను, అబ్బాయిలందరూ సిఏ ఫౌండేషన్, వెరీ గుడ్. సో బేసికలీ ఫస్ట్ మీ పేర్లు ఏంటమ్మా? హిమా. ఆసిఫా, వెరీ గుడ్. నువ్వమ్మా? హర్షవర్ధన్, ఓకే. యశ్వంత్, రైట్. సో ఆన్లైన్లో మీ పేర్లు నాకు తెలుసు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని అడగట్లేదు, రైట్. మీకు షేర్ అక్కడ అవ్వట్లేదు కదా, ఈ ఒక్క క్లాస్ కొంచెం అది బేర్ చేయండి, చిన్న టెక్నికల్ ఇష్యూ, రైట్. సో బ్యాక్ టు టాపిక్. ఈరోజు ఫస్ట్ క్లాస్ కంప్లీట్లీ ఇంట్రొడక్షన్ క్లాస్. దేని గురించి ఇంట్రొడక్షన్ అంటే మోర్ ఆఫ్ ఏ కాలేజ్ ఇంట్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ కోర్స్ ఇంట్రొడక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో కొంతమంది ఎవరైనా బ్యాక్లాగ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే బ్యాక్లాగ్స్ అంటే ఎట్లా అంటే ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని సమ్ వాట్స్ ఎవర్ రీజన్, ఏదైనా రీజన్ చేత కంప్లీట్ అవ్వక, అంటే ఎగ్జామ్ రాసి కంప్లీట్ అవ్వక ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. నార్మల్లీ ఒక 10% ఉంటారు. మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫ్రెషర్స్ ఉంటారు, మెజారిటీ. సో బేసికలీ మీరు ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారు? మీరు 23, ఐ థింక్ మార్చ్లో 23 రాసుంటారు. అరౌండ్ ఒక 10 months అవుతుంది. సో అంటే రీసెంట్లీ మీరు ఏదైనా అటెంప్ట్ ఇచ్చారమ్మా? అటెంప్ట్ ఇవ్వలేదు. మరి 9 months ఏమైంది? హెల్త్ ఇష్యూస్. నువ్వమ్మా? ఇంటర్మీడియట్ ఎప్పుడైంది? 23. మరి గ్యాప్ వచ్చింది 9 months. కోచింగ్ తీసుకున్నాం. ఎక్కడమ్మా? ఓకే. రాయలేదు అటెంప్ట్. ఓకే, కోచింగ్ తీసుకుంది కూడా సిఏకే. ఓకే, మీరమ్మా? ఓకే, నో ఇష్యూస్. నువ్వమ్మా? సేమ్ అంతేనా? ఏదో రీజన్ సంథింగ్ 9 months రాయలేదు. సో యాక్చువల్లీ ఏంటంటేనమ్మా, సిఎంఏ ఫౌండేషన్ ఐ థింక్ మీ అందరికీ కొంచెం ఇప్పుడు తెలిసే ఉంటుంది. సిఎంఏ ఫౌండేషన్ అంతా కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. వై? బికాస్ అదంతా ఆబ్జెక్టివ్ మేనర్లో ఉంటుంది, డిస్క్రిప్టివ్ వెళ్ళరు, ఆబ్జెక్టివ్గా ఉంటుంది. అందుకే పాస్ అవ్వడం కూడా కొంచెం హెక్టిక్ టాస్క్ లాగా మీకు అనిపించదు. సిఏ ఫౌండేషన్లో లాగా డిఫికల్టీగా, అంటే ఐ మీన్ మీరు సిఏ ఫౌండేషన్లో అనుకోండి, డిస్క్రిప్టివ్ మీరు రాయాలి, పెన్ పేపర్ పెట్టి మీరు అక్కడ ఆన్సర్ని మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని అక్కడ రీప్రొడ్యూస్ చేయాలి. అంటే హ్యాండ్ రైటింగ్ బాగుండాలి, గ్రామర్ బాగుండాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. సో కాబట్టి ఐ థింక్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసినట్లయితే వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం టఫ్గా అనిపిస్తుంది. బట్ ఫౌండేషన్ ఎగ్జామ్ టఫ్ అని కాదు, కానీ అందులో కొన్ని స్కిల్స్ ఉంటాయి. ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా నీట్గా ఉండాలి. వేరే సిఎంఏ ఫౌండేషన్లో అనుకోండి ఆ బాధలే ఉండవు. ఎందుకు? రౌండ్ చేయడమే కదా. నువ్వు ఎంత గట్టిగా రౌండ్ చేసినా, ఎంత మెల్లగా రౌండ్ చేసినా అంతే ఉంటుంది. ఆర్ ఎల్స్ ఇప్పుడు ఆన్లైన్లో అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. హోమ్ బేస్ ఉండేది మొన్నటి దాకా, ఇప్పుడు తీసేశారు. హోమ్ బేస్ అయితే ఇంకా ఈజీగా ఉండేది. సో బేసికలీ ఈ బ్యాచ్ అనేది సిఎంఏ ఫౌండేషన్ రెండిటికి కామన్గా ఉంటుంది కాబట్టి సో రెండిటి గురించి మాట్లాడదాం, డిఫరెన్సెస్ మాట్లాడదాం. సిఏ ఫౌండేషన్ ఎట్లా, సిఎంఏ ఫౌండేషన్ ఎట్లా, కోచింగ్ది మనం ఎలా ప్లాన్ చేస్తున్నాం అనేది మాట్లాడదాం. దానికన్నా ముందు ఒక చిన్న పాయింట్, కోర్స్ ఇంట్రొడక్షన్లో నేను మీకు చెప్పాను కదా, మేజర్ డిఫరెన్స్ ఏంటి సిఏకి సిఎంఏకి ఫౌండేషన్ లెవెల్లో? ఒకటే డిఫరెన్స్, ఇదేమో ఆబ్జెక్టివ్, ఏది? సిఎంఏ. సిఏ ఏమో డిస్క్రిప్టివ్. ఇది ఒక మెయిన్ డిఫరెన్స్. అండ్ ఇంకోటి సబ్జెక్ట్స్ వైజ్గా
మీకు మేజర్ సబ్జెక్ట్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి, లా అండ్ అకౌంట్స్. లా అండ్ అకౌంట్స్ ఈ రెండు ఇక్కడ వచ్చేదే మీకు ఇంటర్లో కూడా వస్తుంది. అది సిఏ ఇంటర్ కావచ్చు, సిఎంఏ ఇంటర్ కావచ్చు. కానీ సిఏ ఫౌండేషన్ వాళ్ళకి లాలో కొన్ని అడిషనల్ టాపిక్స్ కూడా యాడ్ చేశాడు. సో టఫ్నెస్ లెవెల్ చూసుకుంటే సిఎంఏ ఫౌండేషన్ 70% అనుకుంటే టఫ్ లెవెల్ లా సబ్జెక్ట్ సిఏది 100% ఉంటుంది. అంటే కొంచెం ఒక 30% డిఫికల్ట్గా ఉంటుంది. మీరిద్దరూ సిఏ కదా, కాబట్టి మీకు లా ఇంకొంచెం అడిషనల్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకు పెట్టాలి? యాక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి మీకు. ఎందుకంటే సిఎంఏ ఇంటర్లో రావాల్సిన కంపెనీస్ యాక్ట్, ఎల్ఎల్పి యాక్ట్ మీకు సిఏ ఫౌండేషన్లోనే వచ్చేస్తుంది. మీకు ఆ బాధ ఏం లేదు. సిఎంఏ ఫౌండేషన్ వాళ్ళకి లింక్ మన 3 యాక్ట్లు ఉంటాయి. కాంట్రాక్టు, సేలు, పార్ట్నర్షిప్. లాస్ట్లో ఒక యాక్ట్ కూడా ఉంటుంది, ఎన్ఐ యాక్ట్ అని. చాలా ఈజీ. సో లా వైజ్ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సార్ మరి లా చెప్తున్నారు, అకౌంట్స్ గురించి ఏం చెప్తారు, అందులో డిఫరెన్సెస్ సార్ అకౌంట్స్ ఫ్యాకల్టీ చెప్తారమ్మా. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఫౌండేషన్లో నేను మీకు చెప్పబోయే సబ్జెక్ట్ ఓన్లీ లా. సిఎంఏ కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరికి కలిపి చెప్తాం. ఏదైతే అడిషనల్ టాపిక్స్ ఉన్నాయో డెఫినెట్లీ మీకు సపరేట్గా కవర్ చేస్తాం. మీకు ఇన్ ద సెన్స్ సిఏ వాళ్ళకి ఏదైతే కవర్ కాలేదో సిఎంఏ వాళ్ళకి కవర్ కాని సబ్జెక్ట్స్, ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇప్పటికే కోర్స్ గురించి కొంత ఐడియా ఉంటుంది. అంటే నార్మల్ ఇక్కడ టీచింగ్ ప్యాటర్న్ ఎట్లా అది ఐడియా ఉండదు 100%. కోర్స్ గురించి అంటే కోర్సులో 3 స్టేజెస్ ఉంటాయని ఇది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎందుకని ఫౌండేషన్ ఉంటుంది, ఫౌండేషన్ పాస్ అయిన తర్వాత ఇంటర్ తర్వాత ఆర్టికల్స్కి వెళ్తారు, ఆర్టికల్స్ తర్వాత ఫైనల్. నేను ఆ బ్యాక్గ్రౌండ్ అంతా టచ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే దాని మీద మీకు ఎంతో కొంత అవగాహన ఉంది కాబట్టే మీరు ఆన్లైన్లో ఉన్నారు, ఆర్ఎల్స్ ఈ రూమ్లో ఉన్నారు. తెలుసా మీకు? ఇది తెలుసుగా. 3 స్టేజెస్ ఉంటాయి, ఫౌండేషను, ఇంటర్మీడియట్, ఫైనల్. ఈ ఇంటర్కి ఫైనల్కి మధ్యలో ఆర్టికల్స్ ఉంటుంది. సిఏ అయితే 2.5 years మ్యాండేటరీగా చేయాలి. సిఎంఏ అయినా కూడా 2.5 years ఉంటుంది. కాకపోతే మ్యాండేటరీ రూల్ అనేది సిఏ లాగా ఎగ్జాక్ట్గా ఉండదు, కొంచెం లీనియన్స్ అనేది ఉంటుంది. 6 months తర్వాత మీరు అపీర్ అవ్వచ్చు. నేను ఆ డీప్ డౌన్ డిస్కషన్కి వెళ్ళట్లేదు. నార్మల్లీ ఇక్కడ ప్యాటర్న్ గురించి చెప్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిఏ ఆర్ సిఎంఏ ఫౌండేషన్ పర్స్యూ అవుదాం అనుకుని ఫిక్స్ అయినప్పుడు వై టు చూస్ టార్గెట్ అకాడమీ. ఎందుకు టార్గెట్ అకాడమీలోనే మీరు కోచింగ్ తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా చెప్పనమ్మా, టార్గెట్ అకాడమీలో మాత్రమే కోచింగ్ తీసుకోవాలి, అప్పుడే పాస్ అవుతారు, వేరే ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నా మీరు ఫెయిల్ అవుతారు, అట్లా ఉండదమ్మా. బేసికలీ టీచింగ్ అనేది మన దగ్గర అంటే మేము మీకు ఆఫర్ చేసే పాజిటివ్ పాయింట్స్ చెప్తే బాగుంటుంది. కానీ మీరు ఇక్కడ జాయిన్ అయితేనే పాస్ అవుతారు, వేరే చోట జాయిన్ అయితే ఫెయిల్ అయిపోతారు, అట్లే ఉండదమ్మా. మనం ఫాలో అయ్యేటువంటి మెథడాలజీస్ ఎట్లా ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 types ఆఫ్ టీచింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్లైన్, అంటే మీరు క్లాస్కి వచ్చారు కదా అట్లా. రెండోది ఆన్లైన్, అంటే ఏంటి? జూమ్లో ఇప్పుడు వీళ్ళు వింటున్నారు కదా, జూమ్ అటెండ్ అయినటువంటి మెంబర్స్ వాళ్ళు. ఈ 2 లైవ్ క్లాసెస్. ఏ క్లాసెస్? లైవ్ క్లాసెస్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టాపిక్ చెప్తున్నా, మీకు డౌట్ వచ్చింది, మీకు అర్థం కాల, ఇమీడియట్గా మీరు ఏం చేయొచ్చు? ఫ్యాకల్టీతో రెసిప్రోకేట్ అవ్వచ్చు. సార్ మీరు ఇట్లా చెప్పారు కదా, నాకు అది అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్పండి, ఆర్ఎల్స్ నాకు ఈ డౌట్ ఉంది అని చెప్పి మీరు ఇమీడియట్గా క్లారిఫై చేసుకోవచ్చు. దేనిలో? ఆన్లైన్ క్లాస్లో, ఆఫ్లైన్ క్లాస్లో. ఎందుకని? ఈ 2 లైవ్లో జరుగుతాయి కాబట్టి. ఈ 2 కాకుండా మూడోది ఇంకోటి ఉంది, రికార్డింగ్ యాక్సెస్. రికార్డింగ్ యాక్సెస్ అంటే అర్థం ఏంటి? మీకు తెలిసే ఉంటుంది, చెప్పుంటారు. రికార్డింగ్ యాక్సెస్ అంటే టార్గెట్ అకాడమీ యాప్ ఉంటుందమ్మా ప్లే స్టోర్లో, ఆండ్రాయిడ్ అప్లికేషన్. అది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకంటూ ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసుకుంటారు. అది క్రియేట్ చేసుకుంటే ఎవ్రీడే జరిగిన క్లాసెస్ బై ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఆ యాప్లో అప్లోడ్ అవుతాయి. ఆ క్లాసెస్ వాళ్ళు వీలున్నప్పుడు చూసుకుంటూ ఉంటారు. జనరలీ రికార్డింగ్ క్లాసెస్ అనే ఆప్షన్ ఎవరు చూస్ చేసుకుంటారంటే, ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, అంటే పొద్దునంతా వర్క్ చేసి సాయంత్రం చదువుకునే వాళ్ళు ఉంటారు. సార్ ఇట్లా కూడా ఉంటారా? యూఎస్ఏ సిఎంఏ ఏసీసీఏ అయితే మెజారిటీ ఇట్లానే ఉంటారు. సిఏసిఎంఏలో అయితే ఒక 20 to 30% ఇట్లా ఉంటారు. ఎందుకంటే బై వాట్స్ ఎవర్ రీజన్ వాళ్ళు చదువుకునే రోజుల్లో కొంచెం ఇబ్బందులు పడో
చదువుకోలేక ఇప్పుడు కొంచెం ఫైనాన్షియలీ రిలాక్స్ అయ్యి పర్లేదు చదువుకుందాం అనేటువంటి మెంబర్స్ కొంతమంది ఉంటారన్నమాట. ఎవ్రీ బ్యాచ్లో అట్లీస్ట్ ఒక 5 to 6 మెంబర్స్ అట్లాంటి వాళ్ళు ఉంటారు. అంటే ఈ 5 to 6 మెంబర్స్ ఏంటో తెలుసా? క్లాస్లో కనబడరు, ఆన్లైన్లో అటెండ్ అవ్వరు, ఎక్కడ మాత్రమే ఉంటారు? రికార్డింగ్స్ అనమాట. వాళ్ళు ఎక్కడో ఖాళీ ఉన్నప్పుడు 2 రోజుల క్లాసులన్నీ ఒకరోజు, లేదా వారం జరిగిన క్లాసులన్నీ ఒకరోజు, అట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వింటూ ఉంటారు. సో వాళ్ళకు ఉండేటువంటి ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏదన్నా డౌట్ ఉందనుకోండి ఇమీడియట్గా అడగలేరు. అదే మీరైతే లైవ్ క్లాస్ కాబట్టి ఇమీడియట్గా అడుగుతారు. అది లైవ్ కాదు, ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ క్లాస్ కాబట్టి వాళ్ళు ఎప్పుడో ఫ్యాకల్టీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి వీళ్ళు ఖాళీ ఉన్నప్పుడు రిప్లై ఇస్తే అప్పుడు జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద 3 మోడల్స్ ఆఫ్ టీచింగ్ విచ్ ఈస్ అవైలబుల్ విత్ టార్గెట్ అకాడమీ ఇన్ ఆర్డర్ టు పర్స్యూ ఫౌండేషన్ కోర్స్. ఏంటా 3 మోడల్స్? ఫస్ట్ వన్ ఆఫ్లైన్, సెకండ్ వన్ ఆన్లైన్, థర్డ్ వన్ రికార్డింగ్. ఈ 3 టీచింగ్, ఈ 3 ఫ్లెక్సిబుల్గా ఇస్తున్నాం. పాయింట్ నెంబర్ 1. రెండోదమ్మా 100% సిలబస్ కవరేజ్ అవుతుంది. ఇది పెద్ద స్కామ్ బయట మార్కెట్స్లో. జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఏం చెప్తారంటే 100% సిలబస్ మేము కవర్ చేస్తాం ఇట్లా అని చెప్పి చెప్తారు. తర్వాత ఏం చెప్తారంటే కామన్ టాపిక్స్ చెప్పేసి రిమైనింగ్ ఏం లేదమ్మా ఈజీగా ఉంటుంది మీరు చదువుకోవచ్చు అని అంటారు. స్టూడెంట్ ఏంటంటే గట్టిగా మాట్లాడలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకేముందిలే ఏదో చదివేసి రాసేద్దాం ఎగ్జామ్ అని అనుకుంటారు. ఆబ్వియస్లీ ఫెయిల్ అవుతారు. చాలా ఇన్స్టిట్యూట్స్ అవే చేస్తాయి. ఎందుకో చెప్పనా, వాళ్ళు కూడా కాస్ట్లు బేర్ చేయలేరు. ఇప్పుడు మీరున్నారమ్మా, వాళ్ళు అనుకున్న అడ్మిషన్స్ రాలేదు, 1 అడ్మిషనో 2 అడ్మిషన్లో లేదా 4-5 అడ్మిషన్లో వచ్చినాయి అనుకోండి, పెద్దగా జనాలు లేరనుకోండి, మీ ఒక్కళ్ళ కోసం లైట్లు వేసి ఫ్యాన్లు వేసి ఏసీలు వేసి కాలేజ్ రన్ చేయడం వాళ్ళకి ఫిక్స్డ్ కాస్ట్ వైజ్ ఇబ్బంది అవుద్ది. అందుకే ఏం చేస్తారు తెలుసా, ఎవరో ఒక ఫ్యాకల్టీని తీసుకొచ్చి మీరు అనిపించేయండి, అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసింది. అది 15 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, 25 రోజులు కావచ్చు, కంప్లీట్ చేసేయండి అని అంటారు. దానివల్ల స్టూడెంట్స్ సఫర్ అవుతారు. ఎందుకంటే అక్కడ కాన్సెప్ట్ని మీకు కంప్లీట్గా మీ మైండ్లో పెట్టరు. వాళ్ళ ఫోకస్ అంతా దేని మీద ఉంది? కాస్ట్ తగ్గించుకోవడం మీద ఉంది. కాస్ట్ తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నారు? 10-15 రోజుల్లో సిలబస్ మొత్తాన్ని తీసి అవతల పడేస్తారు. మీకు అర్థమయ్యేది ఏంటి? అక్కడ కంటిన్యూస్గా ఒక 5-6 గంటలు క్లాస్ చెప్తారమ్మా, ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ లాగా. సో అలా చెప్పడం వల్ల మీరు సఫర్ అవుతారు. అల్టిమేట్గా ఎగ్జామ్ రాసే కాన్ఫిడెన్స్ మీకు రాదు. సో మన దగ్గర ఈవెన్ మీరు 7th బ్యాచ్ ఆఫ్ ఫౌండేషన్, మేము ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు 3 ఉండేవాళ్ళు ఫస్ట్ బ్యాచ్లో. అప్పుడు 100% సిలబస్ కవర్ చేసాం, ఓన్లీ 3 ఉన్నా. ఆ 3లో 2 ఆన్లైన్లో ఉండేవాళ్ళు, 1 ఆఫ్లైన్కి వచ్చేది. సో మేము 1 ఉన్నా చెప్తాం, 2 ఉన్నా చెప్తాం, 3 ఉన్నా చెప్తాం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు ఎవరు లేకపోతే ఇంకా బాగా చెప్తాం. ఎందుకో తెలుసా, మీరు ఎవరు లేరనుకోండి కెమెరా చూస్తూ చెప్పేసుకోవడమే, వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆన్లైన్లో ఉంటారు. సో కవరేజ్ గురించి మీరు ఆలోచించొద్దు. మాకు అంతా సిలబస్ చెప్తారా, మధ్యలో ఏమైనా ఎగ్గొట్టేస్తారా, దాని గురించి అయితే మీరు ఆలోచించొద్దు. సిలబస్ అయితే 100% కవరేజ్ అవుతుంది. ఇదొక రెండో పాయింట్. అంటే ఫస్ట్ నేనేం చెప్పా, మనం ఇక్కడ ఆఫర్ చేసే టీచింగ్ మెథడాలజీ చెప్పా. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 3 మెథడ్స్, ఆఫ్లైన్, ఆన్లైన్, రికార్డింగ్. ఫస్ట్ పాయింట్ ఇది నేను చెప్పింది. సెకండ్ పాయింట్ ఏంటి? సిలబస్ కవరేజ్. సిలబస్ కవరేజ్ ఎలా చెప్తాం? 90%, 80%, 100%. మీ సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ మనం 100% కవర్ చేయడం జరుగుతుంది. ఇది రెండో పాయింట్. మూడోది, ఒక స్టూడెంట్ ఒక అటెంప్ట్ రాశాడమ్మా, ఫెయిల్ అయ్యాడు. ఆబ్వియస్లీ ఫెయిల్ అవుతారా? కొన్నిసార్లు సిఏ ఫౌండేషన్ అయితే వాడు అక్కడే ఫిల్టర్ చేస్తున్నాడు. సిఏ ఇన్స్టిట్యూట్ వాడైతే చాలా టఫ్గా పెడుతున్నాడు ప్యాటర్న్. వాడు ఎట్లా అంటే ఫౌండేషన్లో పాస్ చేయించి ఇంటర్లో ఇబ్బంది పెట్టకుండా ఫౌండేషన్లోనే ఇబ్బంది పెట్టేస్తుంది మిమ్మల్ని స్టార్టింగ్ స్టేజ్లోనే. ఆ ఎంట్రీ స్టేజ్లోనే చాలామంది ఫెయిల్ అయిపోయేటవాళ్ళు ఉంటారు. చాలా కామన్ అది. ఎందుకంటే మీరు పాస్ పర్సెంటేజ్ చూస్తుంటే అరౌండ్ 30 కూడా లేదు. అంటే 100కి 30 మంది కూడా సిఏలో పాస్ అవ్వట్లేదు. అంటే మరి మిగిలిన 70 మంది ఏం చేస్తారు? రెండో అటెంప్ట్కి వెళ్తారు. మరి మీరు క్లాసులు చెప్పారు, బాగానే ఉంది, నాకు రెండోసారి కూడా క్లాసులు వినాలనిపిస్తుంది, కోచింగ్ తీసుకోవాలనిపిస్తుంది. ఫస్ట్ టైం అప్పుడేదో హెల్త్ రీజన్స్ వల్ల నేను క్లాసెస్కి సరిగ్గా రాలేదు, 3 నెలలు క్లాస్ జరిగితే 4 రోజులు వచ్చాను, 2 నెలలు రాకుండా ఉన్నాను, నాకు మళ్ళీ ఒకసారి క్లాసులు వినాలనిపిస్తుంది,
మీరు అనుకోవచ్చు క్లాసులు మళ్ళీ వింటానని కూడా రిక్వెస్ట్ చేస్తారా ఇట్లా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత రియలైజేషన్ వస్తుంది, వాళ్ళు ఎక్కడ తప్పు చేశారు, నెక్స్ట్ టైం ఏ తప్పు చేయకూడదు, క్లాస్కి ఎలా అటెండ్ అవ్వాలి అనేది అప్పుడు వస్తుంది. స్టార్టింగ్ మీకేం తెలియదు, అంతే కదరా. ఒక యాక్సిడెంట్ అయితేనే బండి బాగా డ్రైవ్ చేస్తావు నువ్వు. యాక్సిడెంట్ అవ్వనంత వరకు చేతులు ఎలా పెడతావు అటు తిప్పుతావు ఏమన్నా చేస్తావు. ఒకసారి పడ్డావు అనుకో, పడ్డాంరా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జాగ్రత్తగా వెళ్తారు. సో వన్స్ ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే క్లాసెస్ వింటామంటే ఏ ఇన్స్టిట్యూట్ అలో చేయదమ్మా. ఎందుకో తెలుసా? నువ్వు వచ్చి పక్క స్టూడెంట్ని స్పాయిల్ చేస్తావని, లేదా ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు మళ్ళీ నేను అకామిడేట్ చేసుకోవడం ఎందుకు, కొత్త బ్యాచ్ కదా, కొత్త బ్యాచెస్లోకి అలో చేయమని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎవరికైనా. బట్ టార్గెట్ అకాడమీ యాప్లో నేను మీకు ఇందాక చెప్పాను చూసారా, ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఈ యాప్లో మీకు యాక్సెస్ ఇస్తారు క్లాసెస్ అని. ఆ యాక్సెస్ మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. అన్లిమిటెడ్ యాక్సెస్ అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు పాస్ అయ్యేంత వరకు ఆ వీడియోస్ని మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాచ్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా స్కామ్ జరుగుతుంది. ఎట్లా అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, చాలా ఇన్స్టిట్యూట్స్ 3 times వాచబుల్ వీడియోస్ ఇస్తారు మీకు, లేదా 2 times వాచబుల్ వీడియోస్ ఇస్తారు, లేదా 5 times ఇస్తారు మ్యాక్సిమం. అంటే ఒక వీడియోని నువ్వు ఒకసారి చూడగానే అక్కడ రికార్డ్ అయిపోద్ది, ఒకసారి అయిపోయింది చూసేశాడు, ఇంకా హౌ మెనీ వ్యూస్ లెఫ్ట్, 4 views లెఫ్ట్, ఇంకోసారి చూస్తావు. ఇట్లా ఒక ఎగ్జామ్కి వచ్చాక ఆ బ్యాచ్ వీడియోస్ ఒక 3-4 times చూసావమ్మా, రిమైనింగ్ నువ్వు చూడడానికి ఉండదు. ఎందుకంటే వాచ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి, నువ్వు ఎన్నిసార్లు క్లాసెస్ చూడాలనే దాని మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనం అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏవి కూడా మీ మీద ఇంపోజ్ చేయట్లేదు. వెదర్ ఫౌండేషన్లో అయినా, పక్క క్లాస్లో జరిగే ఇంటర్లో అయినా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చూడొచ్చు. అంటే మీరు చదువుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ మీకు ఉన్నప్పుడు మీరు పాస్ అవ్వడానికి మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా కంపైల్ చేసి పెట్టేటువంటి ఒక కామన్ ప్లాట్ఫామ్ టార్గెట్ అకాడమీ. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నేనేం టార్గెట్ అకాడమీలో షేర్ హోల్డర్ని కాదమ్మా, లేదా నాకేం పార్ట్నర్షిప్ లేదు, లేనిది ఇక్కడ బోస్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. బోస్టింగ్ అంటే డబ్బా. సో మా ఇన్స్టిట్యూట్ మామూలు డబ్బా కాదు, అసలు మామూలుగా కాదు, మీరు జాయిన్ అయితే పాస్ అయిపోతారు 100%, అలా ఎవరైనా చెప్తే నమ్మొద్దమ్మా. ఈవెన్ నేను చెప్పినా నమ్మొద్దు, ఎవరు నెక్స్ట్ ఫ్యాకల్టీ చెప్పినా కూడా నమ్మొద్దు. ఎందుకంటే అలా ఎప్పుడు జరగదు. ఎందుకంటే ఎగ్జామ్ రాసేది ఫ్యాకల్టీయే, మీరే బాగా రాయాల్సింది మీరా ఫ్యాకల్టీయా? మీరే రాయాలి, అప్పుడు మీరే పాస్ అవుతారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ అడ్మిషన్స్ కోసం చెప్తూ ఉంటాయి పాస్ గ్యారంటీ స్కీము. సిఏలో సిఎంఏలో పాస్ గ్యారంటీలు ఏమి ఉండవమ్మా, ఒకవేళ అలా ఇచ్చినా కూడా నమ్మొద్దు. పాస్ గ్యారంటీ అనేదే లేదు. కంప్లీట్లీ వల్నరబుల్, చదువుకున్నోడే పాస్ అవుతాడు. రిజర్వేషన్స్ లేవు మీకు, స్కాలర్షిప్లు లేవు మీకు తెలుసా? రిజర్వేషన్స్ ఉన్నాయా? ఎస్సీ అయితే ఎంత, ఎస్టీ అయితే ఎంత, ఓబీసీ ఎంత, మైనారిటీ ఎంత, ఓసీ అయితే ఎంత. ఐఐటీల్లో, జేఈఈల్లో, నీట్లో వాటిలో ఉన్నాయి కానమ్మా. సిఏలో అందుకే ఈ కామర్స్ రిలేటెడ్ కోర్సెస్ సిఏ కానీ, సిఎంఏ కానీ, సిఎస్ కానీ, ముగ్గురు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనమాట. ఇలా ముగ్గురు ఏంటంటే షీర్ టాలెంట్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓన్లీ టాలెంటెడ్ ఫెలోస్ మాత్రమే గెట్ ఇన్ అవుతారు. ఎవరికైతే టాలెంట్ లేదో వాళ్ళు ఇక్కడ ఉండరమ్మా. ఒక 4-5 సార్లు ఎగ్జామ్ రాస్తారు, ఇది మనకు సరిపోదులే అని చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే నీకు ఏమి స్కాలర్షిప్లు లేవు, రిజర్వేషన్స్ లేవు. పాస్ అవ్వాలంటే నీకు అదే క్రైటీరియా, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నోడికి అదే క్రైటీరియా, ఢిల్లీలో ఉన్నోడికి అదే క్రైటీరియా, గుజరాత్లో ఉన్నోడికి అదే క్రైటీరియా, కేరళలో ఉన్నోడికి కూడా అదే క్రైటీరియా. అన్ని సబ్జెక్ట్స్ కలిపి 40% అగ్రిగేట్, 40 మార్క్స్ ఇండివిజువల్గా రావాలి, 50% అగ్రిగేట్ ఇది అవ్వాలి. చాలు, పాస్ మార్కులు వస్తే చాలు, ర్యాంకులు రావాల్సిన అవసరం లేదు, టాపర్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో ఇవన్నీ కొంతమంది ఫౌండేషన్ స్టేజ్ కదా, తెలియక కొన్ని తప్పులు చేస్తారు. అట్లాంటి రిస్ట్రిక్షన్స్ కూడా మన దగ్గర లేవు. వీడియోస్ మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అన్లిమిటెడ్ టైమ్స్ మీరు చూడవచ్చు. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 3. ఇప్పుడు నేను ఎన్ని పాయింట్లు చెప్పా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచింగ్ గురించి చెప్పా. ఎన్ని మెథడ్స్? 3 methods. తర్వాత ఏం చెప్పాను? సిలబస్ కవరేజ్ 50% మేము చెప్తాం, 50% మీరు ఇంటి దగ్గర వెళ్ళి చదువుకోవాలి. అదేగా నేను చెప్పింది, అదేనా నేను చెప్పింది? తలుపేస్తున్నావు తెంగరపిల్ల,
అమ్మ 100% మేము చెప్తామమ్మా, 100% మీరు చదువుకోవాలి, చెప్పింది చదువుకోవాలి మీరు ఆబ్వియస్లీ, అర్థమైందా? సో ఏ టాపిక్ కూడా మీకు లెఫ్ట్ ఓవర్ టాపిక్స్ అనేవి ఉండవు. లెఫ్ట్ ఓవర్ టాపిక్స్ అంటే అసలు మేమేం చెప్పకుండా మీరుకి ఇచ్చేసి, లాస్ట్ టైం అప్పుడు ఎప్పుడో చెప్పాం కదమ్మా, చిన్నప్పుడు మన స్కూల్లో జరుగుతూ ఉంటాయి. 6th క్లాస్లో మనకేం చెప్తారంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, LCM, GCD అని, లీస్ట్ కామన్ మల్టిపుల్, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని కొన్ని ఉంటాయి. అవి మనకి 6th క్లాస్లో వస్తాయి. 6th క్లాస్లో మ్యాథ్స్ టీచర్ అంటాడు, అరే ఇది చాలా టఫ్ ఉంటారా, 7th క్లాస్లో చెప్తారు మీకు అని అంటారు. 7th క్లాస్లో టీచర్ వచ్చి అంటాడు, ఇది మీకు ఆల్రెడీ 6th క్లాస్లో వచ్చింది, నేను చెప్పను ఇక్కడ, మీరు అక్కడ నేర్చుకోవాలంటాడు. ఆయన మీద అయినా ఈయన మీద ఆయన చెప్పి ఎవడు చెప్పడు మొత్తానికి. సో అట్లాంటివి దాన్నే లెఫ్ట్ ఓవర్ టాపిక్స్ అంటారు, అంటే అసలు ఏమీ చెప్పకుండా వదిలేసినవి అనమాట. అర్థమైందా? బై గాడ్స్ గ్రేస్ మన దగ్గర అలాంటిది ఏం లేదమ్మా, మీకు 100% సిలబస్ని కంపల్సరీగా మీకు కవర్ చేసే పంపిస్తాం. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 2, నేను ఇందాక ఆల్రెడీ చెప్పింది. థర్డ్ పాయింట్ ఆల్రెడీ అన్లిమిటెడ్ యాక్సెస్ అంటే ఏంటో డిఫైన్ చేశా. వాట్ ఈజ్ అన్లిమిటెడ్ యాక్సెస్? ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చూడొచ్చు, ఎన్ని రోజులు చూడొచ్చు, పాస్ అయ్యేంత వరకు, నీకు ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు, నువ్వు కట్టిన ఒకే ఒక ఫీజు, మళ్ళీ దీనిలో రెన్యువల్స్ లేదు, సబ్స్క్రిప్షన్ లేదు, నా బొందా ఏమీ లేవు. ఒకసారి నువ్వు కడతావు కదా ఫీజు, అదే. ఇది కూడా మళ్ళీ స్కామ్. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారంటే ఒక 20,000 30,000 తీసుకుంటారు, ఫౌండేషన్కి ఒక 40,000 ఎంతో తీసుకుంటారు. తీసుకుని నెక్స్ట్ టైం మళ్ళీ మీకు యాక్సెస్ ఇస్తాం, 5,000 కట్టండి రెన్యువల్ కింద, లేదా అడ్మిన్ ఛార్జెస్ కింద, బిల్డింగ్ ఫండ్ కింద, అటు బాందో కింద ఏదో అడుగుతారు. ఏమీ లేవమ్మా, నువ్వు ఒక్కసారి కట్టిన ఫీజు ఏదైతే ఉందో దట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ నీకు ఇచ్చేటువంటి యాక్సెస్. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 3. ఫోర్త్ పాయింట్ మెటీరియల్. మీకు ఇక్కడ ఇచ్చేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో కంప్లీట్లీ కలర్డ్ మెటీరియల్, మనం ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఉంటుందమ్మా. ఆ మెటీరియల్ బేస్ చేసుకునే క్లాసెస్ ఉంటాయి మీకు. సో ఇక్కడ మనం ప్రిపేర్ చేసే మెటీరియల్ ఫ్యాకల్టీ ఓరియంటెడ్ మెటీరియల్. అంటే అర్థమేంటో తెలుసా? ఇప్పుడు క్లాస్ చెప్పేది నేను అనుకోండి, నేను ఏ పాయింట్స్ని స్ట్రెస్ చేసి చెప్పాలి పిల్లోడికి, ఏ పాయింట్ని కొంచెం పైన చెప్పేసి వదిలేసినా పర్లేదు, ఎగ్జామ్కి అంత ఇంపార్టెంట్ కాదు, ఏ పాయింట్ని మల్టిపుల్ టైమ్స్ చెప్పాలి అనేది నాకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు మెటీరియల్ కూడా ప్రిపేర్ చేయాల్సింది ఎవరు? మరి నేనే ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మీకు లా సబ్జెక్ట్ తీసుకుందాం అనుకోండి అమ్మా, లాకి సంబంధించినంత వరకు మెటీరియల్ మొత్తం మీకు ఏం చెప్పాలో, ఏ టాపిక్స్ని హైలైట్ చేయాలో నాకు తెలుసు. కాబట్టి నా చేత ప్రిపేర్ చేయబడిన మెటీరియల్ మీ దగ్గర ఉంటుంది. మీరు దాన్ని వేరే ఇన్స్టిట్యూట్ మెటీరియల్తో కంపేర్ చేయకూడదు. ఎందుకో తెలుసా? అక్కడ ఫ్యాకల్టీ ఆయనకి ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకున్నాడు స్టూడెంట్స్కి చెప్పడానికి, ఇక్కడ నేను నా స్టూడెంట్స్కి చెప్పడానికి నా ఇష్టం వచ్చినట్టు ప్రిపేర్ చేసుకున్నా. అల్టిమేట్గా ఆ మెటీరియల్ని యూజ్ చేసుకుని మీరు ఎగ్జామ్ పాస్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుందా లేదా అది చూడాలి తప్ప, పక్క ఇన్స్టిట్యూట్లోరా మెటీరియల్లో 100 పేజీలు ఉన్నాయి, ఇక్కడ 80 పేజీలే ఉన్నాయి, అంటే 20 పేజీలు తక్కువ అని అంటే ఈ మెటీరియల్ పనికిరాదేమో. కొంతమందికి ఉండే మిస్కన్సెప్షన్, ఎక్కువ ఫీజులు తీసుకుంటే మంచి ఇన్స్టిట్యూటు, తక్కువ ఫీజులు తీసుకుంటే అంత మంచి ఇన్స్టిట్యూట్ కాదు. అలాగే ఎక్కువ పేజీలు ఉంటే అది మంచి బుక్, తక్కువ పేజీలు ఉంటే అదేదో పనికిరాని బుక్ అని అనుకుంటారమ్మా. అలాంటివి కూడా పెట్టుకోవద్దు. మెటీరియల్ కూడా మీకు ఇవ్వబడేది ఏదైతే ఉందో అది 100% ఫ్యాకల్టీ ఓరియంటెడ్, ఫ్యాకల్టీ ప్రిపేర్డ్ మెటీరియల్. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 4. కంప్లీట్లీ కలర్డ్ మెటీరియల్, ఆఫ్ కోర్స్ అది మీకు తెలిసిందే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన ఇన్స్టిట్యూట్లో సిలబస్ ఒక్కటే కవర్ చేయడం కాదు, ఎగ్జామ్ ఓరియంటెడ్గా కూడా స్టూడెంట్ని రెడీ చేయడం జరుగుతుంది. ఏంటి దీని అర్థం? సింపుల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అటెంప్ట్ ఎప్పుడు రాస్తున్నారా? కమింగ్ మేలో రాసేస్తున్నావా? సారీ జూన్లో రాస్తున్నావా? ఇదే మంత్ ఫిబ్రవరి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడమ్మా, జూన్లో రాస్తున్నాడు ఎగ్జామ్, ఇదే మంత్ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 15కి సిలబస్ అయిపోయింది అనుకోండి. ఏప్రిల్లో ఇంకా హాఫ్ మంత్ పెండింగ్ ఉంది, మే, జూన్లో హాఫ్ మంత్ ఉంటుంది. అంటే 1 మంత్ హాఫ్ అంటే మొత్తం 2 months ఐడిల్ పీరియడ్ ఉంది. ఈ 2 months ఏం చేయాలి స్టూడెంట్? గోల్డ్ గిల్లుకోవాలా? ఆ 2 months మనం ఇక్కడ కండక్ట్ చేసేటువంటి స్టడీ అవర్స్కి అటెండ్ అవ్వాలి. ఆ స్టడీ అవర్స్ బిఫోర్ దట్, ఆ స్టడీ అవర్స్ పెట్టే ముందే లేదా స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్న టైంలోనే మనం ఫాస్ట్ ట్రాక్ కూడా కండక్ట్ చేస్తాం. మీరు మన టార్గెట్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఇవన్నీ నిజమా కాదా, ఈ క్లాసెస్ అన్నీ ఉన్నాయా లేదా, మీకు ఆ యూట్యూబ్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో చూడండి. సిఏ ఇంటర్ వాళ్ళకి కానీ, సిఎంఏ ఇంటర్ వాళ్ళకి కానీ, లాస్ట్ బ్యాచ్లో ఉన్న సిఎంఏ ఫౌండేషన్ వాళ్ళకి కానీ,
ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ కావచ్చు, స్టడీ అవర్స్ కావచ్చు, రివిజన్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇవన్నీ మనమే కండక్ట్ చేస్తాం. మళ్ళీ దీనికంటూ సపరేట్ ఫీజు ఏది లేదు. మళ్ళీ మీ కిందనే రీడింగ్ రూమ్ ఉంది, దానికి మళ్ళీ మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అది కూడా మీకు ఫ్రీనే, చదువుకోవచ్చు. ఓకేనా? సో ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా సరే ఒక స్టూడెంట్ ఫెయిల్ అవుతున్నాడు అంటే డెఫినెట్లీ హీ నీడ్ టు రీథింక్ అబౌట్ హిజ్ అడ్మిషన్. వాడు అడ్మిషన్ గురించి ఒకసారి వాడు రీథింక్ చేసుకోవాలి, మళ్ళీ ఆలోచించుకోవాలి వెదర్ ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ కోర్స్ ఆర్ నాట్. నేను ఇన్ని చేసినా సరే ఫెయిల్ అవుతున్నాను అంటే నాకు ఈ కోర్సు సూటబులా కాదా, వెదర్ ఐఎమ్ ఫిట్ ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ కోర్స్ అనేది ఒకసారి రీథింక్ చేసుకోవాలి. అర్థమైందా? ఎందుకంటేనమ్మా యూజువల్లీ ఒక కామన్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్ ఇన్ని రిసోర్సెస్ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ పాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. మీకు క్లాసులు చెప్పి, మెటీరియల్ ఇచ్చి, స్టడీ అవర్స్ పెట్టి, రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, డౌట్స్ క్లారిఫికేషన్ చేసి ఎగ్జామ్కి పంపిస్తుంటే పాస్ అవ్వడానికి బ్రైట్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయా, ఫెయిల్ అవ్వడానికి బ్రైట్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? పాస్ అవ్వడానికే బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కొంతమంది ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అవుతారంటే బై వాట్స్ ఎవర్ రీజన్స్, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, లేదా వాళ్ళు క్విక్ లెర్నర్స్ కాదండి, వాళ్ళు కొంచెం స్లోగా నేర్చుకుంటారు, అలాంటి వాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్లోనమ్మా సిఏ కానీ, సిఎంఏ కానీ ఆర్ సిఎస్ కానీ వన్ టైం అచీవ్మెంట్స్ అనేవి ఉండవు. ఎప్పుడు కంటిన్యూస్ హార్డ్ వర్క్సే ప్రివేల్ అవుతాయి. అంటే ఏంటో తెలుసా మీకు? ఎవరైనా క్విక్ లెర్నర్స్ ఉన్నారు, వాళ్ళు ఒకసారి చూడగానే టాపిక్ని ఐడెంటిఫై చేసేయగలరు. అలాంటి వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు. ఏముందిలే, పాస్ అయిపోయాం, ఇప్పుడు దాకా మనకు మంచి మార్క్స్ వచ్చాయి, ఇది కూడా పాస్ అయిపోతాం అని అనుకుంటారు. జనరల్లీ నా కెరీర్లో, నా 8 ఏళ్ల టీచింగ్ కెరీర్లో క్విక్ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకన్నా కూడా కంటిన్యూస్ హార్డ్ వర్క్ చేస్తారు చూసారా, వాళ్ళే పాస్ అవుతారు. నాకు అర్థం కాలేదు సార్, కంటిన్యూస్ హార్డ్ వర్క్ అంటే రోజుకి 8 గంటలు చదివిన వాళ్ళు కంటిన్యూస్ హార్డ్ వర్క్. 8 గంటలే, 24 అవర్స్లో మిమ్మల్ని చదవమంటుంది ఎన్ని గంటలమ్మా? 8 అవర్స్. చాలామందికి మిస్కన్సెప్షన్, కంటిన్యూస్ హార్డ్ వర్క్ అంటే 13 గంటలు, 14 గంటలు, 16 గంటలు. అంతసేపు నువ్వు బుక్స్ ముందు పీకాల్సిన అవసరం ఏం లేదు. 8 గంటలు నార్మల్లీ నువ్వు ఫోకస్డ్గా చదివితే దట్ 8 అవర్స్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ టు క్వాలిఫై దిస్ కోర్స్. 8 గంటలు చదువుకో, 8 గంటలు పడుకో, 8 గంటలు రోడ్ల మీద తిరుగు, అన్నీ ఉండాలిగా. సో ఆ రోడ్ల మీద తిరగడంలోనే అసలు ఉంది. 8 అవర్స్ పడుకోమంటే కరెక్ట్గా పడుకుంటారు, 8 అవర్స్ రోడ్ల మీద తిరగమంటే డిసిప్లిన్డ్గా తిరుగుతారు. ఆ రిమైనింగ్ 8 అవర్స్ చదవమన్నారు కదా, అప్పుడు నొప్పులు వస్తాయి అన్నమాట. ఆ నొప్పి, ఈ నొప్పి, అది బాగాలేదు, ఇది బాగాలేదు. ఆ 8 అవర్స్ చదవడానికి ఫోకస్డ్గా చదవలేరు. ఆ 8 అవర్స్ కూడా నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితేనమ్మా నిజానికి అలాంటి వాళ్ళు మాత్రమే కోర్సెస్ క్వాలిఫై అవుతారు. ఎలాంటి వాళ్ళు? కంటిన్యూస్ హార్డ్ వర్క్, కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు. ఎక్కువ అవర్స్. కొంతమందిని చూస్తాం ఎగ్జామ్కి ముందంతా 2 నెలలు ఉంటుందమ్మా టైము, 1 నెల అంతా ఆడుకుంటారు, ఇంకో నెలలో కంటిన్యూస్గా చదువుతారు. అవ్వదు, కష్టం. నువ్వు ఈ 2 నెలలు చదివేది 8 గంటలే చదువు, చదివేది 8 గంటలే చదువు. ఈ 8 అవర్స్ కంటిన్యూస్గా 2 మంత్స్ చదివితే నీకు ఎన్ని స్టడీ అవర్స్ వస్తున్నాయి? పర్ డే 8 అవర్స్ అనుకుంటే 2 మంత్స్ అంటే 60 × 8 480 అవర్స్, 480 గంటలు. పైన 30 అవర్స్ గ్రేస్ టైం తీసేస్తే 450 అవర్స్ నువ్వు చదువుకుంటున్న టైం. అలా కాదని చెప్పి నువ్వు లాస్ట్ ఒక్క మంత్ రోజుకు 10 గంటలు కూర్చున్నావు అనుకోండి అమ్మా, 30 × 10 300, పైన 30 గంటలు గ్రేస్ పీరియడ్ తీసే 270 అవర్స్. 450కి 270కి డిఫరెన్స్ ఉందా లేదా? చూసిన వాళ్ళకి అనిపిస్తుంది, మా అబ్బాయి లేదా మా అమ్మాయి అసలు ఎంత బాగా చదువుకుంటుంది, నిద్ర ఎప్పుడు పోతుందో తెలియట్లేదు, ఎప్పుడు లేస్తుందో తెలియట్లేదు, రోజుకు 10-12 గంటలు చదివేస్తుంది. సింపతి అనమాట అందరి దృష్టిలో, ఏదో బాగా చదివేసినట్టు. కానీ రియాలిటీ చూస్తే ఫెయిల్. ఎందువల్ల? ఎందుకంటే వాడు చదివాడు నిజంగా కరెక్టే, కానీ ఎప్పుడు చదివాడు? లాస్ట్ 1 మంత్. అలా కాకుండా మీరు సిలబస్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేయాలమ్మా. అప్పుడు డెఫినెట్లీ ఇలాంటి కోర్సెస్ అమ్మా పాస్ అయిన వాళ్ళందరూ ఏదో పెద్ద సూపర్లీ టాలెంటెడ్ పీపుల్ అయితే కాదమ్మా. మెజారిటీ ఇదే ఫౌండేషన్ రూమ్. ఇది మీరు 4th బ్యాచో 5th బ్యాచో, నాకు ఇదే ఫౌండేషన్ రూమ్లో ఎంపీసీ తీసుకుని వచ్చి ఫస్ట్ క్లాస్ భయంగా ఏంట్రా బాబు ఈయన ఏదో చెప్తున్నాడు, ఈయన మలయాళం సినిమా స్టోరీలా ఉంది, నాకేం అర్థం కావట్లేదు,
లిటరల్లీ అకౌంట్స్ క్లాసులో ఏడ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇదే ఫౌండేషన్ క్లాస్లో. పేర్లు అనవసరం, ఆ లాస్ట్ బెంచ్లో కూర్చుంటారు, వెనక బెంచ్లో ఇక్కడ వాళ్ళు ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్ళు అమ్మా. అంతేగా ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్ళకి అకౌంట్స్ ఏమర్థం అవుద్దమ్మా? డెబిట్ అంటే తెలియదు, క్రెడిట్ అంటే తెలియదు. లా అయినా కొంతవరకు మేనేజ్ చేస్తారు కానీ అకౌంట్స్ పాపం అసలు ఏం తెలియదు. ఇంకేముంది పాపం, బాధపడతారు, ఏడుస్తారు, అనవసరంగా వచ్చాను ఈ కోర్సులు కానీ. ఎగ్జాక్ట్లీ అదే భయంగా ఫేసులు పెట్టుకొని అదే భయంగా కోర్సులో మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని వచ్చి బోత్ గ్రూప్స్ ఒకేసారి పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటి వరకు. మన ఇన్స్టిట్యూట్ గురించి నేను చెప్తున్నా, వేరే వాళ్ళ గురించి చెప్పట్లా. మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ఈవెన్ మీరు లేటెస్ట్ రిజల్ట్స్ చూసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా ఓవర్ నైట్ సక్సెస్ వాళ్ళకి ఎప్పుడు రాలేదమ్మా. వాళ్ళలో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నారు. ఒక అటెంప్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక అటెంప్ట్ ఫెయిల్ అయినప్పుడు నువ్వు మళ్ళీ ఎలా రీబౌన్స్ అవుతావో అదే ఈ కోర్స్ నీకు నేర్పిస్తుంది. చాలా బ్యూటిఫుల్ కోర్స్ అమ్మా. ఐ మీన్ మీకు మంచి ఒక రెస్పెక్ట్ఫుల్ ప్రొఫెషన్ ఆర్ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ ఇవ్వగలిగినటువంటి కోర్స్. దీన్ని కనుక మీరు ప్రాపర్గా చదువుకుంటే, ఇప్పుడు బీటెక్ చూస్తున్నాం అమ్మా, మీరు కష్టపడి చదువుతారు, ఆఫ్కోర్స్ ఎంజాయ్ కూడా చేస్తారు, అది వేరే విషయం. ఎంజాయ్ చేస్తారు, చదువుతారు, పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తారు. ఏముంది ఇప్పుడు రెసిషన్ కనుక వచ్చిందనుకోండి, లాస్ట్ 1.5 year బీటెక్కి బాగుంది. జెన్యున్గా చెప్పాలంటే నేను పార్షియాలిటీ లేకుండా మాట్లాడుతున్నా. లాస్ట్ 1.5 year బాగుంది బీటెక్కి. లాస్ట్ 1.5 year 2 yearsలో పాస్ అవుట్ అయినటువంటి వాళ్ళు ప్లేస్మెంట్ తీసుకున్నారు కొంచెం బెటర్గా. మళ్ళీ రేపు పొద్దున్న రెసిషన్ వస్తుంది. ఆల్రెడీ జపాన్లో స్టార్ట్ అయింది రెసిషన్, ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయింది రెసిషన్. మీరు ఆల్రెడీ నేను న్యూస్ చూసుంటారు, పేర్లు అనవసరం. ఒక కంపెనీలో, ఎంఎన్సీ కంపెనీలో ఆయన పబ్లిక్గా రెసిషన్ గురించి పోస్ట్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీస్ రిక్రూట్మెంట్ తగ్గిస్తున్నారు అని చెప్పినందుకు ఆయన ఫైర్ చేసేసారు. ఫైర్ చేసారంటే కాల్ చేయడం కాదు, ఉద్యోగం నుంచి బయట తీసేశారు. గట్టిగా చెప్పకూడదు కూడా ఇలాంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా. ఎందుకంటే రెసిషన్ అనేది మీరు ఆల్రెడీ యూఎస్లో 2008లో వచ్చింది. దాని ఇంపాక్ట్ ఏంటో జాబ్స్ మీద ఒకసారి మీరు చూసుకోండి. ఏం అక్కర్లా, యూఎస్ రెసిషన్ ఇంపాక్ట్ ఆన్ జాబ్స్. పోనీ మనం బాగానే ఉండి మన పక్కింటోడు బాగోకపోయినా అదే మనకి ప్రాబ్లం. అంటే మనము బాగుండాలి, మన పక్కింటోడు బాగుండాలి, అప్పుడే నీ జాబ్ బాగుంటుంది. ఎప్పుడు నువ్వు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లోకి అయినా వెళ్తే. లేదండి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాను, ఐఎమ్ సూపర్లీ టాలెంటెడ్, నేనేదో బొటాబొటీ మార్కులతో పాస్ అవ్వలేదు, నాకు అన్నీ కూడా 80% ప్లస్ 90% ప్లస్ వచ్చినాయి, అప్పుడు కూడా నీ లైఫ్ బాగుంటుందమ్మా. చాలామంది సిఏ ఇన్స్టిట్యూట్ ఓనర్స్, సిఏ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీస్ ఏం చెప్తారు తెలుసా? బీటెక్ వేస్ట్, సిఏ బెస్ట్ అని చెప్తారు. నో, బీటెక్ ఈజ్ ఆల్సో బెస్ట్. బీటెక్లో కూడా మీకు మంచి కెరీర్ ఉంటుంది, ప్రొవైడెడ్ నువ్వు మంచి మెరిట్ స్టూడెంట్ అయి ఉండాలి. ఎందుకని అమ్మ జాగ్రత్తగా వినండి, సిఏలో కాంపిటీషన్ తక్కువ. ఎందుకని? పాస్ అయ్యేటోడు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి. ఆబ్వియస్లీ పాస్ అయిన ప్రతి ఒక్కడికి మంచి ప్యాకేజ్ వస్తుంది, అన్డౌటెడ్లీ సిఏలో కానీ సిఎంఏలో కానీ మంచి ప్యాకేజ్ వస్తుంది. వేరాస్ బీటెక్లో కాంపిటీషన్ ఎలా ఉంటుంది? పాస్ పర్సెంటేజ్ ఎలా ఉంటుంది? 90 to 95% ఉంటుంది. ఎందుకని? అందులో మిడ్ మార్క్స్, సెమిస్టర్ మార్క్స్ 2 ఉంటాయి కదా. మిడ్ మార్క్స్ కాలేజెస్ చేతిలో ఉంటుంది. నువ్వు ఎంత బోకు వెదవైనా సరే మిడ్లో నేను పాస్ చేస్తారు. నువ్వు మరీ పెద్ద వేస్ట్ గాడివి, కాలేజీకి పెద్ద నష్టం నువ్వు అనుకో, అలాంటి వాళ్ళని ఆపేస్తారు. కానీ మిడ్స్లో అందరినీ పాస్ చేస్తారు, మెజారిటీ పీపుల్ని. నువ్వు కొంచెం స్లిప్పులు పెట్టి, మైక్రో జిరాక్స్లు పెట్టి, ఆ హెల్ప్ ఈ హెల్ప్ తీసుకుంటే ఆబ్వియస్లీ సెమిస్టర్స్ కూడా క్లియర్ చేస్తావు. పర్సంటేజ్ల గురించి నేను మాట్లాడట్లా, గ్రేడ్ల గురించి నేను మాట్లాడట్లా, పాసా ఫెయిలా దాని గురించి మాట్లాడుతున్నా. బీటెక్ నార్మల్గా పాస్, మా బ్రదర్ బీటెక్కేనమ్మా, అర్థమైందా? సో బీటెక్ పాస్ అయిన తర్వాత ఏముంటుందంటే యూ నీడ్ టు ఫేస్ స్టిఫ్ కాంపిటీషన్. నువ్వు ఖచ్చితంగా దేన్ని ఫేస్ చేయాలి? స్టిఫ్ కాంపిటీషన్ ఫేస్ చేయాలి ఇన్ ఆర్డర్ టు గెట్ ప్లేస్డ్. ఒక జాబ్లో ప్లేస్ అవ్వాలంటే చాలా ఇది ఉంటుంది. మీరు మొన్న చూసుంటారు, ఆ రవితేజ మూవీ ఏదో వచ్చింది కదమ్మా, ఆ మూవీ ప్రొడక్షన్ ఇన్స్టిట్యూట్, దాని పేరేంటి? టైగర్ నాగేశ్వరరావు తీసిన ప్రొడ్యూసర్, ఆయన పేరు ఏదో ఉందిరా, మీకు సినిమాల మీద నాలెడ్జ్ కూడా తక్కువే అనుకుంటా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక 100 వేకెన్సీస్ ఉన్నాయి, వచ్చి రెజ్యూమ్ ఇచ్చి అటెండ్ అవ్వండి అంటే బయట ఒక 5,000 మంది ఫైటింగ్. మీకు
లైవ్లో చూపిస్తాను అది. గూగుల్ నెట్ ఉందా ఈ సిస్టమ్కి? ఉందిలే. సో అమ్మా ఎన్నింటి వరకు మీ క్లాస్ యాక్చువల్లీ? 5ఏనా? 4:57, ఇంకా 3 minutes నాకు టైం లేదు, రేపు చూద్దాంలే. సో నార్మల్లీ చెప్తున్నా, జస్ట్ మీరు పాస్ అయితే చాలు, మీకు జాబ్ గ్యారంటీ, దట్టు ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది ఒక కోర్సు. ఇంకొకటి, నువ్వు పాస్ అయితే సరిపోదు, డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి, అప్పుడే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది ఇంకో కోర్స్. ఈ రెండిట్లో ఒక వైస్ మ్యాన్ అయితే ఏం చూస్ చేసుకుంటాడు? ఇప్పుడు కొంచెం కష్టపడదాం, ఒక 1 year 2 years ఈ కోర్స్ తీసుకుందాం అనేటోళ్ళు ఉంటారు. వేరే వాళ్ళు ఎట్లా అంటే, పర్లేదు ఇది అయితే ఈజీగా ఉంది కదా, టెంపరీగా ఎంజాయ్ చేయొచ్చు, కాలేజ్ ఫెస్ట్లు ఉంటే అమ్మాయిలతో మాట్లాడుకోవచ్చు, ఇంకోటి ఏదో చేయొచ్చు అని ఇటు వెళ్తారు. తర్వాత ఆబ్వియస్లీ సఫర్ అవుతారు. ఈరోజు మీరు బీటెక్ గ్రాడ్యుయేట్స్ కానీ నార్మల్ గ్రాడ్యుయేట్స్ కానీ పరిస్థితి చూడండి. బయట సిటీస్కి వచ్చి జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, జెప్టో కావచ్చు, రకరకాల జాబ్స్ చేసుకునేటోళ్ళు లేరమ్మా, ఎంతోమంది ఉంటారు. ఇక్కడ నేను ఏ చదువుని తక్కువ అనట్లేదు, ఏ చదువుని ఎక్కువ అనట్లేదు. ఐఎమ్ జస్ట్ థ్రోయింగ్ ఏ లైట్ రిగార్డింగ్ ద ఆపర్చునిటీస్ దట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సొసైటీ. బయట సొసైటీలో మీకోసం ఉన్నటువంటి ఆపర్చునిటీస్ మీద జస్ట్ మీకు ఒక అవగాహన ఇస్తున్నాను అంతే. అంతేగాని బీటెక్ చెత్త, అది చేయొద్దు, దాన్ని చేసిన వాళ్ళందరూ జాబులు లేకుండా ఉంటారు, అట్లేం లేదమ్మా. బీటెక్ చేసి 12-15 లక్షలు స్టార్టింగ్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, అర్థమైందా? బట్ మీకు సిఏ ఆర్ సిఎంఏలో నీకు మంచి ప్యాకేజ్తో జాబ్ రావాలంటే ఏం కొండగొట్టేంత ఎఫెక్ట్ ఏం పెట్టక్కర్లేదు, జస్ట్ పాస్ అయితే చాలు. మన దగ్గర పాస్ మార్కులు 40% ఫర్ ఇండివిజువల్ సబ్జెక్ట్, 50% అగ్రిగేట్. 60 వస్తే ఎగ్జామ్స్ని ఇంక నువ్వు పండగ చేసుకోవచ్చు. రాబోయే 3 అటెంప్ట్లో ఎగ్జామే రాయాల్సిన అవసరం లేదు 60 వస్తే, అర్థమైందా? సో ఇలా చాలా డిస్పారిటీస్ అనేవి కోర్సెస్ మధ్య ఉన్నాయి. మీరు మన ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వండి, ఈ కోర్సులోనే జాయిన్ అవ్వండి అని నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రమోట్ చెయ్యను. ఇక్కడ నేను ప్రమోట్ చేయడానికి రాలేదు, నాకు అంత అవసరం కూడా లేదు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ద ఫ్యాక్ట్స్. మీరు ఒకవేళ టార్గెట్ అకాడమీలో జాయిన్ అయితే మీకు అవైలబుల్గా ఉండేటువంటి సర్వీసెస్ ఏంటి, నిజంగా మీరు పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉందా లేదా, ఇది మాత్రమే నేను చెప్తా. అంతేగాని మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే పాస్ అయిపోతారు, పాస్ గ్యారంటీ, వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఫెయిల్ అయిపోతారు, అలా ఏం ఉండదమ్మా. అల్టిమేట్గా స్టూడెంట్ మంచోడైతే, ఎందుకంటేనమ్మా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్టూడెంట్కి చదువుకోవాలని ఉంటుంది, కానీ ఇన్స్టిట్యూట్ క్లాసులు కండక్ట్ చేయదు, ఫ్యాకల్టీ రారు టైంకి, మెటీరియల్ ఇవ్వరు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయరు, రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయరు, వీకెండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయరు, అక్కడేం పాస్ అవుతాడు? ఇప్పుడు నీ దగ్గర స్టఫ్ ఉంటే సరిపోదు, నిన్ను ఎలా మౌల్డ్ చేసుకుని యూజ్ చేసుకోవాలో ఇన్స్టిట్యూట్ దగ్గర నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే నువ్వు పాస్ అవ్వడానికి అవుతుంది. ఇప్పుడు మీరు మన లేటెస్ట్ రిజల్ట్ సిఎంఏ చూసినా, అంతకుముందు రిజల్ట్స్ చూసినా అరౌండ్ 90% పాస్ పర్సంటేజ్ ఉంది అంటే దేనివల్ల అంటే అది ఇన్స్టిట్యూట్ గొప్పతనమో ఫ్యాకల్టీ గొప్పతనమో కాదమ్మా, ఓన్లీ స్టూడెంట్ గొప్పతనం. కాకపోతే ఆ స్టూడెంట్ని కంటిన్యూస్గా మోటివేట్ చేశారే, అది ఇన్స్టిట్యూట్ గొప్పతనం. అలా అందరూ చేయరు. ఒకసారి మీరు ఫెయిల్ అయిపోగానే మిమ్మల్ని అసలు కాలేజీకే రానివ్వరు చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే. కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు 4:58 5 ఎంతో టైం అవుతుంది కదా, ఇప్పుడు క్లాస్ అయిపోయిన కిందకి వెళ్ళి రీడింగ్ రూమ్లో చూడండి, మన పాత స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు. వాడు ఎప్పుడో ఫీజు కట్టి ఉంటాడమ్మా, వాడి వల్ల కొత్తగా అడిషనల్ అడ్వాంటేజ్ ఏం లేదు. కానీ ఇప్పుడు వాడు వచ్చినందుకు లైట్లు ఫ్యాన్లు వేయాలి, ఏసీ వేయాలి. కమర్షియల్గా ఆలోచిస్తే ఇట్లా ఉంటాయి క్యాలిక్యులేషన్స్. నేను ఎందుకురా రానివ్వాలి, అయిపోయింది కదా, నువ్వు ఫీజు కట్టేసావు కదా, కోచింగ్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళి చదువుకో, బయట బ్రాడీపేటలో బోల్డ్ అన్ని రీడింగ్ రూమ్స్ ఉన్నాయి కదా, స్టడీ హాల్స్ వెళ్ళి చదువుకో, ఇక్కడికి రావద్దని అంటారు. మన ఇన్స్టిట్యూట్ ఎప్పుడు అలా చెప్పదు. నీకు నిజంగా పాస్ అవ్వాలని ఉందా, వచ్చి చదువుకో. నువ్వు నైట్ 10 o'clock వరకు ఉన్నా నీకు హ్యాపీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేసి చెప్తారు. ఏ డౌట్స్ ఉన్నా ఫ్యాకల్టీ అవైలబుల్గా ఉంటారు. ఇవి ఒక స్టూడెంట్ పాస్ అవ్వడానికి కావాల్సినవి. నేను ఇక్కడ మన దగ్గరే జాయిన్ అవ్వాలి అట్లా నేను ఎప్పుడూ చెప్పను. కంపేర్ చేసుకోండి, మనం ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, వేరే ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి. ఆల్రెడీ చెప్పా, అన్లిమిటెడ్ రికార్డింగ్ గురించి మాట్లాడాను, క్లాసెస్ అటెండ్ అయ్యే వే గురించి మాట్లాడాను, సిలబస్ కంప్లీషన్ గురించి మాట్లాడాను, మెటీరియల్ గురించి కూడా మాట్లాడాను. మోర్ దాన్ దట్ ఇంకొన్ని లెఫ్ట్ ఓవర్ టాపిక్స్ ఉన్నాయి, 1 hourలో ఇవన్నీ మాట్లాడడం అవ్వదు. ఇంకా నెక్స్ట్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఫ్యాకల్టీ వస్తారు. రిమైనింగ్ ఇప్పుడు 8 వరకు ఉన్నాయి క్లాసెస్ మీకు. నెక్స్ట్ వర్మ సార్ వస్తారా ఈరోజు?
నెక్స్ట్ ఫ్యాకల్టీ ఎవరు వస్తే వాళ్ళు రిమైనింగ్ టాపిక్స్ మీకు అడ్రస్ చేస్తారు. ఓకేనా? సో ఒకసారి జూమ్లో వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రైజ్ చేయండి అమ్మా. రిగార్డింగ్ ఇన్స్టిట్యూట్ గురించి కావచ్చు, ఆర్ఎల్స్ కోర్స్ గురించి కావచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడ్రస్ చేయండి. 5 minutes ఉంటాను. ఏ డౌట్స్ లేకపోతే వదిలేసేయండి. డౌట్స్ ఉంటే అడ్రస్ చేద్దాం. అదర్వైజ్ యూ విల్ వైండ్ అప్ ద సెషన్. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఎవరు సార్? క్లాస్ నెక్స్ట్ గిరిధర్ సార్. రైట్. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయేమో మాట్లాడడానికి. ఇదంతా 1 dayలో మాట్లాడేసే టాపిక్ కాదు. ఒక 1 hourలో మనకున్నటువంటి టైంలో టు ద బెస్ట్ పాసిబుల్ మన ఇంట్రడక్షన్ గురించి మాట్లాడాం. దెర్ ఆర్ సమ్ మోర్ టాపిక్స్ టు బి అడ్రస్డ్. అవి కూడా మనం రేపు క్లాస్లో మాట్లాడదాం. ఓకే. ఇంకా నేను కోర్స్ ఇంట్రడక్షన్ కంప్లీట్గా చెప్పలేదు. సబ్జెక్ట్ ఇంట్రడక్షన్ కూడా అది కూడా కంప్లీట్ అవ్వలేదు. వీళ్ళు షేర్ అవుతుందా? అవట్లేదు. సరే, రేపు రిమైనింగ్ టాపిక్స్ మాట్లాడదాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఫ్యాకల్టీ వస్తారు, అప్పటి వరకు ఆన్లైన్ వాళ్ళు వెయిట్ చేయండి. Recording stopped. దాకా